గచ్చిబౌలి నుంచి మెట్రో ఉంది కదా, అవును. ఆ మెట్రో లైన్ అనేది షిఫ్ట్ చేసేసి ఇటు ఫార్మసిటీస్ వైపుకు మళ్ళిస్తున్నారంట. దాని ప్రభావం ఎలా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం పైన? ఇది ప్రభావం అనేది ఒక పని చేస్తే యాక్షన్ ఉంటే దానికి రియాక్షన్ ఉంటుంది. డెఫినెట్గా యాక్షన్ హ్యావ్ రియాక్షన్, రియాక్షన్ విల్ హ్యావ్ యాక్షన్. సో న్యూటన్స్ థర్డ్ లాలో చెప్పాడు, ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పాడు. ఈ చెంప మీద కొడితే ఆ చెంప చూపించమని గాంధీ గారు చూపించారు. అట్లా ఏంటంటే గవర్నమెంట్ మారిన తర్వాత ఇంకో గవర్నమెంట్కి, ఇప్పుడు పాత గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చాలా వరకు కంప్లీట్ అంటే కంటిన్యూ ఎందుకు చేయరంటే వాళ్ళ పేరు ఉండిపోద్ది. ఒకటి నాకు తెలిసిన నా పర్సనల్ ఒపీనియన్. సో మనం స్టార్ట్ చేస్తే మన పేరు ఉండిపోతుంది. అవును. ఇప్పుడు రామారావు గారి పేరు ఉంది, కాంగ్రెస్ వస్తే రాజీవ్ గాంధీ పేరు, ఇందిరాగాంధీ పేరు పెడతారు. మళ్ళీ వీళ్ళు వస్తే రామారావు గారి పేరు పెడతారు. అవును. అట్లా ఏంటంటే డిఫరెన్షియేట్ అవుతుంది అది. సో మెట్రో షిఫ్ట్ చేశారంటే వాళ్ళు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మేబీ